హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే షారుఖ్ ఖాన్ కొడుకైనా ఆర్యాన్ ఖాన్ డైరెక్ట్ చేసిన నెట్ఫ్లిక్స్లో వచ్చినది ఇది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అది కూడా ఈరోజు అయితే రిలీజ్ అయినా, అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఓపెన్ చెప్పాలి, నాకైతే జస్ట్ ఓకే అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సిరీస్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక ఒక హీరో అయితే ఉంటాడు. సో అతను మన ప్రీవియస్ మూవీ చూసుకుంటే కిల్ అనే మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో తను బాలీవుడ్లో తనైతే హీరో అయితే అవుతాడు. తన ఫస్ట్ సినిమా రివాల్వర్ అయితే చాలా పెద్ద హిట్ అయితే అవుతుంది. సో తనకి ఆ ప్రొడక్షన్ హౌస్ మనం చూసుకుంటే కనుక ఆ సినిమా హిట్ అయిన తర్వాత 3 ఫిలిమ్స్ కాంట్రాక్ట్ ఆ ప్రొడక్షన్ హౌస్ అయితే ఆ హీరో అయితే సైన్ చేస్తారు. బట్ హీరో చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే సైన్ చేయొద్దు అని చెప్పి అంటారు. బట్ హీరో ఆ అగ్రిమెంట్ చదవకుండా సైన్ అయితే చేస్తాడు. అని సైన్ చేసిన తర్వాత తన లైఫ్ అనేది ఎలా టర్న్ అయింది అని చెప్పి మిగతా స్టోరీ. సో ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది. సో తన సెకండ్ సినిమా ఏదైతే ఉందో, సో ఆ సినిమాలో హీరోయిన్ వచ్చేసి బాబీ డియోల్ కూతురు. అండ్ బాబీ డియోల్ మనం చూసుకుంటే కనుక బాలీవుడ్లో చాలా పెద్ద స్టార్ అనమాట ఈ సిరీస్లో. సో తన కూతురికి అండ్ మన హీరోకి ఒక చిన్న లవ్ స్టోరీ అనేది ఉంటుంది. దానికి బాబీ డియోల్ ఏం చేశాడు అనేది ఇంకొక స్టోరీ అయితే ఉంటుంది. ముందుగా ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డార్క్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పి చూపించిన విధానం అయితే బాగుంటుంది. సో సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అండ్ బాలీవుడ్ అయితే మరి సో బాలీవుడ్కి తెలియని చాలా విషయాలు మనకైతే ఉంటాయి. సో నెపోటిజం కానీ, గ్యాంగ్స్టర్స్ వాళ్ళకు ఉండే రిలేషన్ ఏంటంటే అండర్ వరల్డ్ కానీ, మాఫియా కానీ, అండ్ నెపోటిజం కానీ, అండ్ ప్రొడక్షన్ హీరో మధ్యలో ఈగో క్లాషెస్ కానీ ఇలా మనకి ఒక లెవెల్ వరకు చూపించిన విధానం అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్ని మనం చూసుకుంటే కనుక క్యామియోస్ అసలు బాలీవుడ్లో ఉన్న స్టార్స్ అందరూ ఈ సిరీస్లో అయితే ఉన్నారు. అది ఓన్లీ బికాస్ ఆఫ్ షారుఖ్ ఖాన్ అని చెప్పి అందరికీ తెలుసు. సో వేరే ప్రొడక్షన్ హౌస్ లేకపోతే వేరే హీరో ఎవరైనా వేరే ఆర్యన్ ఖాన్ కాకుండా వేరే ఈ సిరీస్ని ఎవ్వరు డైరెక్ట్ చేసి అంతమంది క్యామియోస్ ఉంటాయని చెప్పి నేనైతే అనుకున్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ షారుఖ్ ఖాన్ హాఫ్ కంటే ఎక్కువ బాలీవుడ్ అయితే ఈ సిరీస్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆమిర్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, రాజమౌళి కానీ, అండ్ దిశా పటాని కానీ, అనన్య పాండే కానీ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. సో అది చాలా పెద్ద మనకైతే రణబీర్ కపూర్ కానీ, రణ్వీర్ సింగ్ కానీ పెద్ద బాలీవుడ్ మొత్తం ఈ సినిమాలో క్యామియో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ షారుఖ్ ఖాన్. సో ఆ క్యామియోస్ మనకు మంచిగా అనిపిస్తుంది. బికాస్ స్టార్స్ అందరూ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. సో అది మనకి ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఎపిసోడ్ లెంత్ మనం చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఎపిసోడ్ 50 మినిట్స్ అయితే ఉంటుంది. బట్ మిగతా ఎపిసోడ్స్ అన్ని 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ సిరీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ సిరీస్ స్టార్ట్ అయిన విధానం కూడా మనకి కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక డార్క్ సైడ్ ఆఫ్ బాలీవుడ్ చూపిస్తారు అని చెప్పి మనమైతే అనుకుంటాం. సో అలా చూపించకుండా స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు ఒక లవ్ స్టోరీ అండ్ మనకి చాలా కామెడీస్ అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ కామెడీ కూడా మనకి బోర్ అయితే కొడుతుంది. అండ్ ఈ సిరీస్ ఎండింగ్లో ఒక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ ట్విస్ట్ని కూడా ఈజీగా మనమైతే ప్రిడిక్ట్ చేయవచ్చు. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే జస్ట్ ఓకే. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నా సజెషన్ అయితే వద్దు. బికాస్ ఫ్యామిలీతో చూస్తే కొన్ని సీన్స్ అయితే చూడకూడని కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొన్ని సిరీస్లో కావాలన్నప్పుడు కొన్ని బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.